మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవునామాన్ని గణపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఈ సాయంకాల ఆరాధనలకు ప్రభు పేరట మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక లైవ్ సర్వీస్ ద్వారా చాలామంది దీవించబడుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇక పరిచర్య ఉన్నందుకే ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవునామాన్ని మహింపరుస్తున్నాను. ఈవెన్ విదేశాల నుంచి కూడా కొంతమంది ఫోన్ చేసి ఈవినింగ్ డివోషన్ వచ్చేసి కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ ఉంటే చాలా బాగుంటుంది అని కోరుతున్నారు. మరి నాకు తెలియదు, మరి దేవుని చిత్తం అయితే మరి ఓన్లీ ఇంగ్లీష్ అంటే చాలామందికి అర్థం కాదు కనుక దేవుని చిత్తం అయితే ఇంగ్లీష్ అని తెలుగు చేయాలని, లేదంటే మరి తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్పడమో మరి చూడాలి. దేవుని చిత్తం, ప్రభు యొక్క నడిపింపును బట్టి, ప్రజల యొక్క కోరికను బట్టి చేయాలి అని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఫోన్ చేసి చాలామంది ఏమంటున్నారంటే, దో we could not understand your language, Telugu language, but still we can feel the God's anointing అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనుక మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు చక్కగా సాయంకాలము మరి ఒక 20 minutes దేవుని వాక్యాన్ని, ఒక 10 నిమిషాలు మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు ఇచ్చినటువంటి సమయానికై స్తోత్రం. సో when we dwell in the presence of God itself is a great joy, what I believe. When we dwell in the house of the Lord, in the presence of God itself is a great joy in our lives. కనుక ఆయన సన్నిధిలో ఉండడం అనేది చాలా గొప్ప దీవెనకరమైన సంగతి, ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మనం 20 కీర్తనల నుంచి కొన్ని సత్యాలు గత 2 రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రోజున 2 సంగతులు ధ్యానించాం. నిన్నటి రోజున ఆల్మోస్ట్ 5 విషయాలు మనము ధ్యానించడం అనేది జరిగింది. మరోసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క కీర్తన వచ్చేసి 20వ కీర్తన, దావీదు యొక్క కీర్తన. ఈ కీర్తన దేవుని యొక్క జవాబుతో ప్రారంభమై జవాబుతో ముగించబడినట్టుగా మనం చూస్తున్నాం. మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఉత్తరమిస్తాడని, ప్రార్థనకు జవాబు దయచేస్తాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతోంది. ఒకసారి రివిజన్ చేస్తున్నాను చూడండి. మనకు ఉత్తరమిచ్చే దేవుడు ఉన్నాడు, రెండవదిగా ఉద్ధరించే దేవుడు ఉన్నాడు. ఉద్ధరించడం అంటే ఆయన డిఫెండ్ చేస్తాడు, మనల్ని డిఫెండ్ చేసే దేవుడు మనకు ఉన్నాడు. మూడవదిగా ద లార్డ్ ఈజ్ అవర్ ప్రజెంట్ హెల్ప్, ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఎలాంటి సహాయకుడు అంటే ఆయన బైబిల్ చెప్తుంది ఆయన సహాయము సమయోచితమైన సహాయం. ద లార్డ్ ఈజ్ అవర్ ప్రజెంట్ హెల్ప్ అని అర్థం. కనుక సమయోచితమైన సహాయం చేస్తాడు. ఇంకేంటి, మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. సియోనులో నుంచి ఆదుకునే దేవుడు. మరి 5వ ఆశీర్వాదము, వీ హ్యావ్ such a great mighty God who is able to remember us, who is able to remember us all the time. He will remember you and remember me and remember us even in the time of trouble. So
హిస్ మైటీ హ్యాండ్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ అస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ జాయన్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్, రైట్? ఆ విధంగా వాక్యం చెప్తుంది. తర్వాత ఏంటి? ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక. నైవేద్యములంటే ఆఫరింగ్స్ అని అర్థం. లార్డ్ విల్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫరింగ్. ప్రతిదీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు కొరకు నువ్వు మరి 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. దేవునికి ఇవ్వడం ఇంపార్టెంట్, అదే సమయంలో ఇచ్చే మనసు ఏ విధంగా ఉన్నది. when we are giving unto God, when we are giving to the ministry of God, with what intention we are giving, that's very important. That's what the Bible says. Lord accepted Abel's offering and also as well as Abel, right? That's what we learned in our previous sessions. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించును. వాక్యం వింటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మీరు హృదయంతో మాట్లాడితే ఆ యొక్క సంగతి మీరు టైప్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. చాలామందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో మన అర్పణ మాత్రమే కాదు, మనల్ని దేవుడు అంగీకరించడం చాలా దీవెనకరమైన సంగతి. God wants to accept not only our offering, even our lives as well. మన జీవితాలను ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. అర్పణం అంగీకరించబడాలి, మన జీవితము కూడా అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇంకేంటి? దహన బలులు అంగీకరించునుగాక. దహన బలులను దేవుడు బర్న్ట్ ఆఫరింగ్స్ అంటారు. బర్న్ట్ ఆఫరింగ్స్ పాత నిబంధన గ్రంథంలో సిన్ ఆఫరింగ్స్, ట్రెస్పాస్ ఆఫరింగ్, బర్న్ట్ ఆఫరింగ్స్, రకరకాలైనటువంటి మరి అర్పణలు మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క కానుకలన్నీ, ఒక అర్పణలన్నీ ఒక విధమైతే, బర్న్ట్ ఆఫరింగ్ ద్వారా ఏం జరుగుతుందంటే, బర్న్ట్ ఆఫరింగ్ దేవునికి ఎప్పుడైతే ఇస్తామో, దహన బలులు ఎప్పుడైతే ప్రభుకి ఇస్తామో, దేవుడు ఆ యొక్క దహన బలిలో నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ దేవుడు అంగీకరిస్తాడు. నీ కానుక అర్పణతో కూడిందిగా ఉండాలి, సమర్పణతో ఉండాలి. ఇంకేంటి? అందులో నుంచి సువాసన రావాలి. అప్పుడు యెహోవా దేవుడు ఆఘ్రాణిస్తాడు అని వ్రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన అంగీకరిస్తాడు. అందుకే చాలామందికి డౌట్ ఏంటంటే, అసలు దశంభాగము పాత నిబంధనలో కదండి ఉండేది, కొత్త నిబంధనలో దశంభాగం ఇవ్వాలనా అని అంటే, వాక్యంలో నుంచి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఏంటంటే, శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే, పుదీనాలో నుంచి జీలకర్రలో నుంచి కూడా దశంభాగం ఇస్తున్నారు. కానీ వారికి కొదువుగా ఉండేది ఏంటి? దేవుడు ఆ పనిని అప్రిషియేట్ చేశాడండి. పుదీనా జీలకర్రలో కూడా దశంభాగము ఇవ్వడం అన్నటువంటి సంగతిని దేవుడు అభినందించాడు. అయితే కాకపోతే ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే వాటిని మానక వీటిని చెయ్యుడి అంటే అర్థమేంటి? పుదీనా జీలకర్ర ఇస్తున్నారు కానీ మీకు లేనిది ఏంటంటే మారు మనసు లేదు, మీకు రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. గనక రక్షించబడాలి, ప్రభువైన యేసుక్రీస్తుని మీరు హృదయంలో చేర్చుకోవాలి, ప్లస్ దశంభాగం ఇవ్వాలి. ఇదొక సంగతి. రెండవదిగా ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారము దశంభాగం మాత్రమేనా అంటే, దశంభాగం మాత్రమే కాదు, దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. అందుకే బైబిల్లో రాయబడింది, మరి అణిచి కుదించి దిగజారేంత వరకు అంట. అర్థమైందా? అందుకే ఇచ్చేవారు ఎవరు కూడా పిసినితనంగా కాకుండా ఎలా ఇవ్వాలి? జనరస్గా దేవునికి ఇవ్వాలి. సో లార్డ్ రిమెంబర్స్ అండ్ లార్డ్ విల్ బ్లెస్
He will bless whom? He will always bless the cheerful giver. సంతోషముగా ఇచ్చు వారిని దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. హ్యాపీగా ఇవ్వాలి. దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇస్తున్నాను అంతే, దట్స్ ఆల్. గనుక ఇవ్వడంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. సందర్భం వచ్చి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కాల్గేట్ టూత్పేస్ట్ తెలియనటువంటి వారు ఎవరు లేరు. కాల్గేట్ పేస్ట్ అందరికీ తెలుసు. ఆ కాల్గేట్ పేస్ట్ ఏంటంటే అది ఒక్క వ్యక్తి పేరు. అది ఆయన ఏం చేశాడు? ప్రారంభంలో 10వ భాగం ఇచ్చాడు. తర్వాత నెమ్మదిగా ఆయన ఇచ్చాడు. 10వ భాగం కాకుండా 20వ భాగం ఇచ్చాడు, 50వ భాగం ఇచ్చాడు, 90వ భాగం ఇచ్చి 10వ భాగం పెట్టుకుంటే ఎలా దేవుడు బ్లెస్ చేశాడు తెలుసా? తను దాచుకున్నటువంటి 10వ భాగము దేవునికి ఇచ్చినట్టు 90వ భాగం. ఈ 10వ భాగం ఉందే, ఈ 90వ భాగం కంటే ఎక్కువైపోయిందంట. అంత దేవుడు దీవించాడు. ఆయన పిల్లలు కూడా అదే నేర్పించాడు, అదే వారు చేస్తున్నారు. కాబట్టి దేవునికి ఎప్పుడు అవకాశం వస్తే ఇవ్వాలి అన్నటువంటి దృక్పథముతో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒకటి బైబిల్ చెప్తుంది, కొంచెం విత్తావంటే కొంచెం పంటకు వస్తావు. అర్థమైందా? ఎక్కువ విత్తావంటే విస్తారమైనటువంటి పంటకు వస్తావు. సో it's a God's formula, sowing and reaping in the presence of God. When we are able to sow generously and when time comes we can reap it back surplusly. Amen, hallelujah. Let me repeat one more time. When we are able to sow our seeds generously, when time comes we can reap it back generously. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా విత్తుతామో విస్తారంగా మనం పంట కోయటానికి అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి ఏంటంటే స్తుతించమంటే ఇష్టం, ఏంటి పాటలు పాడడం అంటే ఇష్టము, ప్రసంగాలు ఇష్టము, ఆరాధన ఇష్టము, స్వస్థతలు ఇష్టము, అన్నీ ఇష్టం. కానీ ఏది ఇష్టం ఉండదంటే అందరికీ కాదు, కొందరికి చెప్తున్నాను. దేవునికి ఇవ్వడము అనే మాట మాత్రం ఇష్టం ఉండదు. అందుకే కొంతమంది ఏంటంటే ఎప్పుడో ఇమ్ము అంటారు కానీ ఇచ్చే మరి మనసు చాలామందికి ఉండదు. ప్రేమటువంటి వాళ్ళారా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి అగాపే కల్వరి మినిస్ట్రీస్లో God has given us the generous people. Our people are so generous. నాకు తెలుసు చాలా ధారాళమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. కాబట్టి మరి ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ వీఆర్ ఏబుల్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఇన్ ఏ వేరియస్ వైస్. మరి అనేక రకాలుగా పరిచయం చేయటానికి ప్రభు కృప అనుగ్రహించాడంటే ఇది దేవుని యొక్క కృప. మరి అగాపే కల్వరి మినిస్ట్రీస్ అండ్ చర్చ్ మెంబర్స్ యొక్క జనరాసిటీ. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇంకా ఏంటంటే మరి 7వ వచనం, రైట్, 6వ వచనం నేను చూసాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయునుగాక. ప్రార్థనలన్నీ, కొన్ని కాదు అన్ని ప్రార్థనలు సఫలమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగునుగాక. ఇంకా ఏంటి, ప్రార్థనలు సఫలం అవ్వడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తారంటే దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు అక్కడ రాయబడింది 6వ వచనం, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుంచి ఆయనకు ఉత్తరమిచ్చును. తన పరిశుద్ధ ఆకాశం నుండి అతనికి ఉత్తరం ఇచ్చిన. ఓకే, రైట్. 7వ వచనం, సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ అండ్ సమ్ ఇన్ హౌసెస్ బట్ we will remember the name of the Lord our God. ఏంటంట, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు,
మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయం పడతాము, అతిశిస్తాం. అంటే ఈ అతిశయం అంటే ఇట్స్ అ బోస్టింగ్. మెనీ టైమ్స్ వీ యూజ్డ్ టు బోస్ట్ అబౌట్ సో మెనీ థింగ్స్, రైట్? Sometimes we may boast about our personality or else our health or wealth, because of our house, so many things, so on. ఉద్యోగాన్ని బట్టి, అందచందాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, వాటిని బట్టి వీటిని బట్టి అతిశయాలు ఉండొచ్చు. నేను అంతుంది, ఇంతుంది, ఇంతుంది, అంతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం సత్యం, దేవునికి వ్యతిరేకమైనటువంటి అతిశయము ఏదైతే ఉంటుందో అది కొట్టివేయబడుతుంది. ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి అతిశయం ఏదైనా కానీ అది ఎంతో కాలం ఉండదు, అది కొట్టివేయబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, కొందరు గుర్రములు బట్టి అతిశిస్తారు, కొందరు రథాలను బట్టి అతిశిస్తారు. ఇప్పుడేంటి గుర్రాలు రథాలు కాదు, ఇప్పుడేంటి కొంతమంది, అనేక మంది వారికి ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ను గురించి, వస్తుపరమైనటువంటి సంగతుల గురించి అతిశిస్తారు. వాటిని గురించి కాదు అతిశించాల్సింది. అవన్నీ మెటీరియల్ థింగ్స్ అవసరం లేదంటే అవసరమే, కానీ వాటిని బట్టి మన అతిశయం కాదు. వేటిని బట్టి అతిశయం? If at all we boast, see, some of them, they may boast in their houses and chariots, but our responsibility, or else being a children of God, in other words, being a children of God, we are supposed to boast in the name of our Lord and Savior, Jesus Christ. It's very important, right? దేవుని యొక్క సన్నిధిలో ప్రభునామాన్ని బట్టి మాత్రమే మనం అతిశయంగా ఉండాలి. యేసయ్య మన ఊపిరని చెప్పాలి, యేసయ్య మన కాపరని చెప్పాలి, యేసయ్య మన మేపరని చెప్పాలి, యేసయ్య మన నేర్పరని చెప్పాలి. అర్థమైందా? హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. అర్థమైందా? యేసే నా ఊపిరి, యేసే నా ప్రాణము, యేసే నా జీవము, యేసే నా ఆశీర్వాదము, యేసే నా యొక్క సర్వస్వము, యేసే నా అతిశయము. యేసు లేకుండా నా జీవితంలో ఏది లేదని చెప్పగలిగి ఉండాలి. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే నీకు నాకు ఊపిరిగా ఉన్నాడు. ఆయన లేకుండా మన జీవితాలు లేవు. ఆయన లేకుండా మనము జీరో. When we have Jesus in our lives, you know, we are like hero. Without Jesus, we will be like zero. సున్నా. ఏం సున్నా అంటే యేసు ప్రభు లేని జీవితాలు సున్నా మాత్రమే కాదు, బండ సున్నా. అర్థమైందా? అంటే బండ సున్నా వచ్చిందంటే ఫెయిల్ అయిపోయామని అర్థం. కాబట్టి పాస్ అయిన యేసు ప్రభుతో ఉండాలి. మరణాన్ని జయించిన దేవుడు, శోధనలు జయించిన దేవుడు, చీకటిని, పాపమును, కష్టమును, ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలను జయించినటువంటి ప్రభు, ఆయన ప్రతి విధమైనటువంటి శోధన గుండా వెళ్ళాడు, కానీ ఆయన శోధించబడలేదు. అది వాక్యం చెప్తుంది. ఆయన ఎన్నటికి శోధించబడినటువంటి వాడు కానే కాదు. హల్లెలూయ. కాబట్టి మనం అతిశించాలంటే దేని బట్టి తెలుసా? ప్రభు యొక్క నామాన్ని బట్టి మాత్రమే అతిశించాలి. వాటిని బట్టి వీటిని బట్టి కానే కాదు. ఆమేన్. హల్లెలూయ. కనుక ఈ దినాన్ని మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి అతిశయము నాలో నుంచి కొట్టివేయబడుగాక. ప్రతి విధమైనటువంటి అతిశయము కొట్టివేయబడుగాక. ఆయన మనము లిఫ్ట్ చేయాలి, ఆయన ఫేమస్ అవ్వాలి. ఆయన వీ నీడ్ టు లిఫ్ట్ అప్ హిస్ హోలీ నేమ్. అవునా? పాత నిబంధన కాలంలో మోషే ఏం చేశాడంటే ఇత్తడి సర్పాన్ని పైకెత్తితే ఎవరైతే దాన్ని చూచారో వారు కాపాడబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో ఇత్తడి సర్పం ఎత్తబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో గొల్గొతా పర్వత శిఖరాగ్రం పైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎత్తబడ్డాడు. గనక ఈ శిలువ కార్యాన్ని,
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్, ఎవరైతే ఆయన్ను చూస్తారో వారు నిజముగా రక్షించబడతారు. దేవుని మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో ఇత్తడి సర్పం ద్వారా ఎత్తబడినప్పుడు ప్రజలు బాగుపడ్డారు. కానీ ఈ దినాన పైకి ఎత్తబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసినప్పుడు మన జీవితాలు బాగవుతాయి, మనం రక్షించబడతాం. అంటే దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ వీ మే డూ, రిమెంబర్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్. He must be increased and we must decrease in every area of our life. We are not here to expose ourselves what we are, what kind of strength we have. No, nothing. మనం ఏమై ఉన్నామో, మన బలం ఏమైందో, మన అతిశయం ఏమైందో అని చెప్పేసి వాటిని మనం కనపరుచుకోవడానికి లేం. We are nothing. Just remember, we are instruments of God. దేవుని యొక్క చేతిలో పనిముట్లుగా ఉన్నాం. ఆయన వాడుకోవాలి, ఆయన దీవించాలి, ఆయన ఆశీర్వించాలి. ప్రేమటువంటి వాళ్ళారు గనుక ఆయన యందు మనము అతిశయించేవారుగా మనం ఉండాలి, మనం మర్చిపోకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అద్భుతమైనటువంటి మాట చదివి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీ చేతిలో బైబిల్ ఉంటే ఒకసారి తీసి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 3. ఎందుకనగా చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. దట్స్ ద థింగ్. దేన్ని బట్టి అతిశయించాలి? నిజమైన సున్నతి ఏంటి? అర్థమైందా? 3వ వచనం. ఫార్ we are the circumcision which worship God in the spirit and rejoice in Christ Jesus and have no confidence in the flesh. So we don't have any confidence in our flesh. What it means? It means we are not here to boast in our fleshly things. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో సర్కంసెషన్ అనగా సున్నతి. కానీ క్రొత్త నిబంధనలో సున్నతి ఏంటంటే శరీరాన్ని ఆస్పదం చేసుకొనక, మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకున్న ఏంటి 3వ వచనం, శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. నిజమైనటువంటి సున్నతి ఆచరించే వారం ఎవరంటే మనమే. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారము గనక. శరీరాన్ని ఆస్పదం చేసుకొని లేము, కానీ దేన్ని ఆస్పదం చేసుకుంటున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే ఆస్పదం చేసుకుంటున్నాం. అనగా నేను మీకు ఒక అనుబంధమైనటువంటి వచనాన్ని ఇచ్చాను. 20వ కీర్తన 7వ వచనానికి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనానికి చాలా సన్నిహిత సంబంధము ఉంది. రైట్? ఓకే. 8వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షింపుము, యెహోవా రక్షించుము. మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. హీ ఈజ్ అవర్ కింగ్, ద లార్డ్ గాడ్, హీ ఈజ్ అవర్ కింగ్. ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన సిద్ధపడండి. ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థన మనం చేయబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. అందుకే యూదులైనటువంటి వారు ఏం చేశారంటే, ఎగతాళిగా హేళనగా ఏమన్నారంటే, యూదుల రాజైన నజరేయుడైన యేసు అని విలాసం రాసి ఆయన యొక్క తల మీద ఉంచారు. ఎగతాళిగా హేళనగా. వారు ఎగతాళిగా రాసిన, హేళనగా రాసిన అది సత్యం. యూదుల రాజుగా ఆయన వచ్చాడు. వచ్చి పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడింది చదివినప్పుడు,
మనల్ని ఏం చేశాడంటే, రాజుగా వచ్చిన యేసయ్య, రాజు మీకు ఉత్తరమిచ్చునుగాక అన్నమాట మనం ధ్యానిస్తున్నాం. రాజుగా వచ్చిన యేసు మనల్ని ఏం చేశాడు? రాజులుగా చేశాడు. ఆయన మనల్ని రాజులుగా చేశాడు కనుకనే ఆయన ఏమయ్యాడు? ఆయన మనల్ని రాజులుగా చేసి ఆయన రారాజుగా ఉన్నాడు. లెట్ మీ టెల్ దిస్ వై. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రారాజై ఉన్నాడు. అందుకే 24వ కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని చిత్తమైతే ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మహిమగల ఈ రాజు ఎవరు? భూమి ఆకాశం సూచించినటువంటి ఈ రాజు ఎవరు అని రాయబడింది. ఎవరు ఈ మహిమగలనేటువంటి రాజు అంటే ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ గ్లోరీ అని ఉంటుంది. హూ ఈస్ దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ? ఈజ్ నన్ అదర్ దాన్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. హూ ఈస్ దిస్ కింగ్ ఆఫ్ కింగ్స్? ఈజ్ నన్ అదర్ దాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజై ఉన్నాడు కనుక ఆ రాజులకు రాజు నిన్ను నన్ను ఏం చేశాడంటే రాజులుగా చేశాడు. రాజులుగా మాత్రమే కాదు, యాజకులుగా చేశాడు. చెప్పండి అందరూ, నేను రాజులైన యాజక సమూహం అని చెప్పండి. రాజులైన యాజక సమూహం. అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, వీఆర్ కింగ్స్ అండ్ హోలీ నేషన్ అండ్ రాయల్ ప్రీస్ట్హుడ్. ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు రారాజైన దేవుడు. ఈ దినాన ప్రభునామాన్ని బట్టి చెప్తున్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రారాజు మాత్రమే కాదు, రాజులకు రాజు మాత్రమే కాదు, ఇంకేంటి, ప్రభు మాత్రమే కాదు, ఆయన ఇంజనీర్లకు ఇంజనీర్. ఆయన అందుకే నోవహుతోనూ సొలొమోనుతోనూ ఆ స్థలాల్లో మరి ఓడను కట్టమన్నాడు, దేవాలయం కట్టమన్నాడు. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు చర్మపు చొక్కాయలు కుట్టించాడనగా ఆయన టైలర్లకు టైలరు. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు అవ్వకు ఆపరేషన్ చేశాడు, సర్జరీ చేశాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక గొప్ప సర్జన్. ఈజ్ నాట్ ఓన్లీ సర్జన్, ఈజ్ అ డాక్టర్స్ ఆఫ్ డాక్టర్. వైద్యులకు వైద్యుడు, టైలర్లకు టైలర్, ఇంజనీర్లకు ఇంజనీర్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. బోలో యేసు మసీకే జై. అలాంటి మహిమ కలిగిన రాజు మరొకరు లేదు. హల్లెలూయా. ప్రేమటువంటి వాళ్ళారు, ప్రభువును ఎంత మహింపరిచినా తక్కువే. అలాంటి గొప్ప దేవుడు గనుక ఇది ఆయన సన్నిధి ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ఏకీవించండి, అత కలిసి ప్రార్థన చేద్దాం. జీసస్. హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మీ యందు అతిశయించటానికి నాయన, మీ యందు నాయన మేము అతిశయించటానికి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని మీ వాక్యం సెలవిస్తుంది కనుక మీలో మేము అతిశయించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా అతిశయం మీరే ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. నాయన కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశిస్తారు, కానీ మేమైతే నాయన మీ యందు అతిశించే కృప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ లైవ్ సర్వీసులో ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారో, ఇంకా ఎంతమంది అయితే చూడబోతున్నారో వారందరినీ దీవించని ఆశ్రయించండి. వాక్యం వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారం ప్రవర్తించే కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి నాయన, మరి విశేషంగా ఇది నాన్న మా తండ్రి, మా ప్రభువా, క్రైస్తవ సోదరులు సోదరీల కొరకు మాత్రమే కాకుండా ప్రభువా ముస్లిం సోదరులు సోదరీల కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి హిందూ సోదరులు సోదరీల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి నాయన, భారతదేశంలో మా తండ్రి ఎన్ని మతాల వారు ఉన్నారో, ఎన్ని కులాల వారు ఉన్నారో, ఎన్ని శాఖల వారు ఉన్నారో, ఎన్ని వర్గాల వారు ఉన్నారో ప్రభువా, వారందరినీ మా తండ్రి మీరు ప్రేమిస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరు మీరు ప్రేమిస్తున్నారు మా తండ్రి. When your word says God so loved the world, Lord, it means every person on the face of the earth, on the face of the earth, under the sun, Lord, every human being is the part of the world, Master.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చెప్పగా భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనుష్యుడు, సూర్యుని క్రింద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు నాయన ఆ యొక్క మా లోకములో భాగమైనందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నందుకే స్తోత్రాలు. మీ శక్తికై, మీ బలముకై, ప్రభావ మహిళకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నత, సర్వోన్నత, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. మీ జీవాన్ని వేడుకుంటున్నాం, మీ శక్తిని వేడుకుంటున్నాం, ప్రభావాన్ని వేడుకుంటున్నాము తండ్రి. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందండి. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన ఆత్మలను యేసునామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మా తండ్రి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి బిడ్డలందరి నాయన, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి రాష్ట్ర ప్రజలను నాయన, మంత్రులను, కేంద్ర మంత్రులు మా తండ్రి మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఎమ్మెల్యేలను, ఎంపీలను దీవించని ఆశీర్వదించండి మా తండ్రి. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు మా తండ్రి. మా పట్టణంలో ఉన్నటువంటి నాయన కార్పొరేటర్స్ మొదలుకొని, మేయర్ మొదలుకొని, ఎమ్మెల్యే మొదలుకొని, ఎంపీ మొదలుకొని, మినిస్టర్స్ వరకు నాయన, మా యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి సీఎం కొరకు నాయన, మా తండ్రి తెలంగాణ సీఎం కొరకు నాయన, అక్కడున్నటువంటి కార్పొరేటర్స్ కొరకు, అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కేరళ రాష్ట్రం నాయన, తమిళనాడు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా తండ్రి ఈ రాష్ట్రాలను మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. మరి ముఖ్యంగా నాయన మా తండ్రి యొక్క కోవిడ్ టైంలో ఎంతమంది వ్యక్తులైతేనైనా ఫ్రంట్ లైన్ సోల్జర్స్గా నాయన ముందు నిలబడినటువంటి సైనికుల్లాగా పనిచేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్నటువంటి చిన్న వార్డ్ బాయ్ మొదలుకొని మా ప్రభువా, ఇదిగో మా తండ్రి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు మా ప్రభువా ఉన్నటువంటి వారిని, డాక్టర్స్ను, నర్సెస్ను, మేల్ అండ్ ఫీమేల్ నర్సెస్ను మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా కోవిడ్ వార్డ్స్లో నాయన మా తండ్రి సేవలు చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కాపుదల, భద్రత దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ కార్యం జరిగించని బలపరచండి ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. పోలీస్ శాఖను దీవించని ఆశీర్వదించండి మా తండ్రి. అయ్యా హోమ్ గార్డ్ అండ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ నాయన మా తండ్రి నాయన, మా తండ్రి డిఎస్పీలు, మా తండ్రి అడిషనల్ ఎస్పీస్ నాయన, ఎస్పీని మా తండ్రి నాయన, మా ప్రభువా డిఐజీని మా తండ్రి, మా ప్రభువా అడిషనల్ డీజీపీని నాయన మా తండ్రి, చిన్న ఉద్యోగస్తు మొదలుకొని నాయన సుపీరియర్ ఆఫీసర్స్ వరకు మా రాష్ట్రంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరినీ దర్శించండి. అదే సమయంలో నాయన ప్రతి ఆఫీసర్ మా తండ్రి నీతిగా, న్యాయంగా పనిచేయటానికి సహాయం చేయండి. ఎవరిలో అయితే లంచగొండి తన ముందు వారిని మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మంచి మనస్సాక్షి కలిగి పనిచేసేటానికి వారికి మనసు దయచేయండి మా ప్రభువా. మా తండ్రి మీ పాదాలు స్తోత్రాలు. డాక్టర్స్ కూడా మా తండ్రి మంచి మనస్సాక్షితో పనిచేసే వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా సరైనటువంటి మనస్సాక్షి లేకుండా ఎవరైతే ఉన్నారో వారిని కూడా దర్శించండి. మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మున్సిపల్ సిబ్బందిని నాయన, రెవెన్యూ సిబ్బందిని మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ కార్యం జరిగించను మా తండ్రి. ప్రభువా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ని మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి హాస్పిటల్ని దర్శించండి నాయన. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మహిమ పొందండి మా తండ్రి. రోగులను లేవనెత్తండి ప్రభువా, రోగులను లేవనెత్తండి. అయ్యా యేసయ్యా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. మాకు తెలిసిన వారు, తెలియని వారు ఎంతమంది అయితే మా తండ్రి హాస్పిటల్స్లో అడ్మిషన్లో ఉన్నారో నాయన, ఎవరైతే హాస్పిటల్లో చేరి ఉన్నారో వారిని దర్శించండి నాయన. అయ్యా వారి శరీరంలోనికి, వారి రక్తంలోనికి, కీలలోనికి, మూలుగుల్లోనికి, ప్రతి అవయవంలోనికి మీ స్వస్థత శక్తి ప్రవహించునుగాక. లెట్ డివైన్ హీలింగ్ పవర్ హ్యాస్ టు ఫ్లో ఇన్ దేర్ బాడీస్ లార్డ్ రైట్ నౌ, రైట్ నౌ, రైట్ నౌ. ఇప్పుడే మీ శక్తి తాకునుగాక. మీరే మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి ఆయన. అయ్యా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా భయపడకుండా ధైర్యముతో, విశ్వాసముతో యేసయ్య ఉన్నాడు, ప్రభు మమ్మల్ని బాగు చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ముందు కొనసాగే కృప దయచేయమని మీ నామాన్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ సాయంకాలం ముందు మా తండ్రి చేయబడినటువంటి ప్రార్థన నాయన మేమందరం నాయన
ఇదిగో మేము మా తండ్రి సార్వత్రిక సంఘముతో పరిశుద్ధులతో కలిసి మేము ప్రార్థిస్తుంటుండగా ఈ ప్రార్థన మీరు విన్నందుకే స్తోత్రాలు, జవాబు దయచేసినందుకే వందనాలు. యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కూడా, ప్రార్థన విన్నపాలు, దయచేసి మీరు కాల్ చేయండి. మీకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమేన్.